యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ధన్యులు. రాత్రి 3 మాటలు గుర్తు చేశాను నేను. చేపకి బలం ఎక్కడంటే నీటిలో బలం ఉంటుందని తెలియచేశాను. అప్పుడు గ్రద్దకి ఎక్కడ బలం ఉంటుందంటే పైన గాలిలో బలం ఉంటుందని చెప్పాను. పాముకి ఎక్కడ బలం ఉంటుందంటే ఈ నేలలో, ఈ భూమిలో, ఈ మట్టిలోనే ఆ పాముకి బలం ఉంటుందని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేపకు నీటిలో బలం ఉంటే, ఏమండి, గ్రద్దకు పైన గాలిలో బలం ఉంటే, పాముకు ఈ మట్టిలో బలం ఉంటే, క్రైస్తవుడికి దేవుని మందిరములోనే బలము. హల్లెలూయా. దేవుని వాక్యములోనే బలము, దేవుని ప్రార్థనలోనే బలము. ఆయన ప్రార్థన చేస్తే మనం శక్తి పొందుకుంటాం. అందుకే ఈరోజు చాలా మంది సమస్యలను తట్టుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ని తట్టుకోలేకపోతున్నారు ప్రియులరా. అందుకే వాక్యాన్ని అనుసరించి మనం నడిస్తే, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడిస్తే, ఈ యొక్క శాసనాల్ని కైకుంటే, దేవునికి స్తోత్రం, ఈ మాటలట నిర్దోషమనంగా మనల్ని చేస్తాయి, నిర్దోషులుగా మనల్ని చేస్తాయి, ఏ తప్పు చేయని వాడిగా మనల్ని చేస్తాయట. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏదైనా మంచి మాట చెప్పేటప్పుడు ఆమేన్ అని చెప్తూ ఉండాలి. మీకు తాకితే నాకు ప్రతి మాట తాకుతూ ఉంటుంది. దేవుని మాటలు శక్తి కలిగినవి, దేవుని మాటలు జీవము కలిగినవి. ఈ మాటలు మనల్ని తాకుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషిగా నడుచువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు అని ఇక్కడ వాక్యములో రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఆయన వాక్యాన్ని పూర్ణంగా, ఆయన శాసనములను పూర్ణ హృదయముతో, ఆయన శాసనములను పూర్ణ హృదయముతో గైకుంటే వారు ధన్యులు, అదృష్టవంతులు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, ఆ చేపకట నీళ్ళలో శక్తి ఉంటుందట, తర్వాత పాముకట ఈ మట్టిలో, భూమిలో, ఈ నేల మీద దానికి శక్తి ఉంటుందట. ఇప్పుడు ఆ పక్షికి లేదా ఆ డేగ కట్ట ఎక్కడ శక్తి ఉంటుందంటే గాలిలో శక్తి ఉంటుందట. క్రైస్తవులమైన మనకు ఎక్కడ శక్తి ఉంటుందంటే దేవుని మందిరంలోనే శక్తి ఉంటుంది. అందుకే ఇక్కడే ఉండాలి మనం. దేవుని వాక్యం అయిపోయేంత వరకు, ప్రభు వాక్యాన్ని కంప్లీట్గా వాక్యం ముగించే వరకు ఇక్కడే ఉండాలని ప్రభు పేరిట కోరుతున్నాను. చూడండి, నేను ఈరోజు చెప్పాలని చెప్పుకొని వచ్చేటువంటి మాట, సిద్ధపడిన వచ్చే మాట, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే ఈరోజు నేను చెప్పే వాక్య సందేశం. అయితే మన కుటుంబాలను ప్రభు దీవించాలంటే, మా ఇల్కాని మహాపురు దీవించపెసివేస్తారు, మా ఇల్కాన మన్ని మా గుండ మంజితి మహాపురు దీవించపెసివేస్తారు. ఒకవేళ ఇదిగో మా కోటి కొరితి, మా కొయ్యు పజితి ప్రభు మహాపురు రజాతి యేసు దీవించపెసివా సీరికి పెసివేస్తారు. ఈరోజు మారు ఏనాకితి దేని వాక్య సందేశం తిమారో నీజు జాపినో. దేవునికి స్తోత్రం. త్వరగానే ముగిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చదవడానికి టక చదవడానికి సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మన కుటుంబాలను ప్రభు దీవించాలంటే, మన యొక్క గృహములను ప్రభు దీవించాలంటే ఏం చెయ్యాలో మొట్టమొదటిది ప్రియులారా, ప్రార్థన మనకు ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. మొదటిది నేను చెప్తున్నాను, ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేస్తుండాలి. భార్య భర్తలు కలిసి, పిల్లలు కలిసి, అందరూ కలిసి, ఇది కుటుంబ ప్రార్థన. కుటుంబీకులు అందరూ ఇజ్జతులోకి బర్రజనకుగా ప్రార్థనకి నాయి. ఏది కుటుంబ ప్రార్థన? ఏ ప్రార్థన? ఒక పల్లవి, ఒక పాట పాడి మనం ప్రార్థన చేస్తే అట దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాను ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా ప్రభువు నామములో నేను తెలియచేస్తాను ప్రియులారా. ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. ఇదిగో దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నట్టుగానే, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం, ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. ఆయన సన్నిధిలో మనం బలం ఉంటుంది, ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది, ఆయన దగ్గరే నిత్యము జీవము ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
మొదటిది ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాము. ఆ మాట చదివిన తర్వాత రెండో మాట త్వరగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చదవండి ఒకసారి. 10వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో అద్భుతమైన మాట రాస్తాడు చూడండి. అపోస్తుల కార్యములు టక్కుమని తీసి చదివేసేయండి, మీరు ఇంత లేట్ చేయకూడదా. ఇటలీ పట్టణమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు ఒకడు కైసారులో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయుచున్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని ప్రభు దీవించాలంటే, నీ పిల్లలను ప్రభు దీవించాలంటే, నీ పిల్లలను ప్రభు ఆశీర్వదించాలంటే ఇదిగో మొదటిది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆమేన్. అందరు చెప్పాలి. అమ్మా ఇటు చూడాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2-3 వచనాలు అక్కడ చదివితే చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. మొదటిగా మన కుటుంబాలను, మన గృహాలను దేవుడు దీవించాలంటే ప్రార్థన ఉండాలి. ఆమేన్. ఏముండాలా? ప్రార్థన ఉండాలని చెప్పి సెకండ్ ఇచ్చి చెప్పండి పక్క ఉన్న వారికి. ప్రార్థన మనం చేయాలి. సరిగ్గా కూర్చో, నువ్వు సరిగ్గా కూర్చో. సిట్ రైట్, ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్. దేవునికి స్తోత్రం. ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. గట్టిగా చెప్పాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అందుకే మేము చెప్తూ ఉంటాం అన్నమాట, మీరు ప్రార్థన చేసుకోండి అమ్మా, మీ కుటుంబ ప్రార్థన చేసుకోండి అని చెప్తుంటాం ప్రియులారా. ఎందుకు తెలుసా? మీరు ప్రార్థన చేస్తే కుటుంబం బలపడుతుంది, కుటుంబం దీవించబడుతుంది, కుటుంబంలో ఉన్న శాపం కొట్టివేయబడుతుంది, కుటుంబంలో ఏలుబడి చేస్తున్న దురాత్మిక శక్తులన్నీ బయటికి పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో ఒకసారి మనం పళ్ళు తోమితే, ఎప్పుడో ఒకసారి మనం ముఖం కడిగితే, ఎప్పుడో ఒకసారి మనం తలస్నానం చేస్తే, ఎప్పుడో ఒకసారి మన బట్టలు ఉతుక్కుంటే, ఎప్పుడో ఒకసారి మన ఇల్లుని మనం కడుక్కుంటే, ఎప్పుడో ఒకసారి మందిరాన్ని కడిగితే ఎంత సండాలంగా ఉంటుందో, అలాగే ప్రియులారా మనమట ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఎత్తుతున్నారా? దుఃఖంతో అబ్బాయి ఎంత చేతులు ఎత్తాలని ఎత్తుతున్నారా? సంతోషంగా ఎత్తాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా 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 నతామే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషమే సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని స్తుతించగలుగుతారంటే గుండె నిండా దేవుని పెట్టుకున్న వారు ప్రభుని ఆరాధించగలుగుతారు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గనుక ఆశీర్వదించాలంటే, నీకు గృహాన్ని ప్రభు ఆశీర్వదించాలంటే మొదటిది ఏముండాలి? టక్కుమని చెప్పాలి, ప్రార్థన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, రాసుకోండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఈ కొర్నేలి ఆయన దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదండి, ఈయన దేవుని ఎరగని వ్యక్తి. ఆయన దేవుని అందు భయభక్తులు కలిగాట, ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మొట్టమొదటిది నీ కుటుంబాన్ని ప్రభు దీవించాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. అది రాసుకోండి, మీరు చక్కగా నీట్గా రాసుకోండి. త్వరగా ఇలాంటి వాటిని పోని నా కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే ఏం చేస్తే, అక్కడికి వెళ్ళి అగరవత్తులు వెలిగిస్తే దేవుడు దీవిస్తాడు అనుకుంటారు. యూదొత్తులు లేకపోతే అక్కడ ఏంటంటారండి, ఏం కాలుస్తారు? అది ఏం కాలుస్తారు? దుప్పటి కాలుస్తారా? ఏం కాలుస్తారు అక్కడ? అది కాలిస్తే దేవుడు దీవిస్తాడు కుటుంబాలను అనుకుంటున్నారా మీరు? కాదు ప్రియులారా. మనము దేవునికి, సర్వ సృష్టికర్త అయిన దేవునికి 115వ కీర్తన ఒకసారి చూద్దామా? ఒకసారి 115వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. తీయండి ఒకసారి 115వ కీర్తనలో ఆ మాట 15వ వచనమా ఒకసారి చూద్దాం. ఒకసారి 115వ కీర్తనలో ఆ లాస్ట్ 15వ వచనమే. ఎస్ చదువునన్నా.
చదువు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. ఎవ్వరితో కాదటండి. నీవు ఊదవత్తులు కాల్చినా, నువ్వు కొబ్బరికాయలు కొట్టినా, నువ్వు ఎన్ని అక్కడ కార్యాలు చేసినా కాదట, కానీ ఆ ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవా చేత మిమ్మల్ని ఆశీర్వదించబడిన వారు. ఆ దేవుని మీరు ప్రార్థన చేస్తే, మీరు ఏం చేస్తే, ఆ దేవుని మీరు ప్రార్థన చేస్తే మీకేటట ఆశీర్వాదాలు వస్తాయి. రెండవది నేను చెప్తున్నాను జాగ్రత్తగా, ఇప్పుడు తీయండి 3:33 సామెతల గ్రంథం. త్వరగా 3:33 అండి. హల్లెలూయా. భక్తిహీనుల ఇంటి మీదికి, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. భక్తిహీనంగా నువ్వు ప్రార్థన చేయకుండా భక్తిహీనంగా ఉంటే గనక అక్కడ శాపం వస్తుందట. ఏమండి, భక్తి చేస్తే కదా, భక్తి చేయాలి మనం. బలహీనంగా భక్తిహీనులుగా ఉండకూడదు, మనం బుద్ధిహీనులంగా మనం ఉండకూడదు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఇలా యేసుని నమ్ముకొని, దేవుని నమ్ముకొని నీతిగా బ్రతికి ఆ కుటుంబంలో చక్కగా నువ్వు భక్తి చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులంగా మనం ఉంటేట ఆ నివాస స్థలాన్ని ప్రభు దీవిస్తాడట. ఆ నివాస స్థలాన్ని, ఆ గృహాన్ని, ఆ ఇల్లుని ప్రభు దీవిస్తాడట. ఎప్పుడట తెలుసా? మనము నీతిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. భక్తి చేయాలి, భక్తి చేయాలి, భక్తి చేయాలి. ఆమె ఏం చేయాలక? భక్తి చేయగలగాలి, భక్తి చేయాలి. చక్కగా ఏమండి, మీరు పనులు చేసుకుంటున్నారు, పని చేసుకొని కాస్త భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని దేవుని వాక్యం చెప్పేటప్పుడు మీరు బలహీనులైపోతే మీరు బలం పొందుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏదో రకంగా అండి పట్టుదల ఉంటే ఏది రాదని ఉండదండి, ఖచ్చితంగా వస్తుంది పట్టుదల ఉంటే. పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం. ఏమండి, దేవుని మనము ఏం చేయాలట? భక్తి చేయాలట. ఇక్కడ భక్తిహీనుల ఇల్లు ఏమైపోద్దట? శాపముతో నిండిపోతుందట. అందుకే మరి ప్రార్థనలు పెట్టుకొనిరా మీ గృహాల్లో అని చెప్పి అంటున్నాను. అది కూడా కొంతవరకు మీకు చెప్తున్నాను, మరి అంతవరకు నేను చెప్పలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిరోజు అన్ని గృహాలు ఒకసారి తిరగాలని నేను పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ఉన్నాను. ఈ నెలంతా కూడా నేను ఎక్కడికి వెళ్ళను. దేవునికి స్తోత్రం. మా నాన్నగారి పరిస్థితులు అదో రకంగా ఉన్నాయి, చాలా విషాదంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితి అంతా కూడా నన్ను ఎక్కడ కదలనీయకుండా చేసింది. సో నేను దేవుని కొరకు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు, మీరు మా దగ్గరికి ప్రార్థనకి రండి, చర్చ్ యానివర్సరీ డే ఉంది, రండి సార్ వాక్యం చెప్పడానికి. మీరు ఎలాగైనా రావాలంటున్నారు. పరిస్థితి ఇంట్లో అనుకూలించట్లేదు తంబి, నేనేమో వస్తానో రాలేనో, నా కోసం మీరు ఎదురు చూడకండి, వేరే సేవకుల్ని మాట్లాడండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మొదటిగా మన కుటుంబాలను ప్రభు దీవించాలంటే ఏముండాలయ్యా? ప్రార్థన జీవితము కలిగి ఉండాలా. ఎల్లప్పుడూ మనం దేవునికి ప్రార్థన చేయాలా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా, ఎల్లప్పుడూ పూర్ణ హృదయముతో ప్రభుని కొనియాడాలి. ఆయన వాగ్దానాన్ని అనుసరించి, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తే మీరు ధన్యులైపోదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, భక్తిహీనుల ఇంటికి ఏమొస్తుందటమ్మా? శాపం వస్తుందట. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించి. 15:6 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 15:6 చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయం 6వ. నీతిమంతుని ఇల్లు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. హల్లెలూయా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి, భక్తిహీనులకు కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. శ్రమకు కారణము. నీతిగా ఉండి నువ్వు డబ్బు సంపాదించుకో, నీతిగా ఉండి ఆశీర్వాదం పొందు, నీతిగా ఉండి నువ్వు సొంత చేతులతో నువ్వు కష్టపడి సంపాదించుకో. వేరేది గనుక నువ్వు తెచ్చుకుంటే ఏమొస్తుందట తెలుసా? చదువు, ఆ మాట చదువు, కింద చదువు. అదే చదువు. 7వ వచనం కాదు, అదే వచనం చదువు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే
సరే దేవుని యందు సన్నిధికి వచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి, నీతి ఎప్పుడు వస్తుందంటే దేవుని మందిరానికి రావాలి, భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వినాలి, దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, అప్పుడే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఇప్పుడు చదువు, కంటిన్యూ చెయ్యా. నీతిమంతునికి ఇల్లు గొప్పదననిది, ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. భక్తిహీనులకు కలుగు వచ్చుబడి శ్రమకి కారణం అంటండి. ఆ శ్రమకి కారణం, ఆ ధనం ఎట్టుపోతుందో తెలియదు, ఆ ఆస్తి ఎట్టుపోతుందో తెలియదు. భక్తిహీనంగా నీవు ఉన్నావేమో, ఎట్టుపోతుందో తెలియదు. ఆ ధనాన్ని అది శ్రమకి కారణం అయిపోతుంది, బాధలకు కారణం అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలకి కారణమైపోతుంది. ప్రియులరా, నీతిమంతుల కోసం రాయబడి ఉంటుంది ఏటట, భక్తిహీనుల ఇల్లు మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలం ఆయన ఆశీర్వదించును. నీతిమంతుడిగా బ్రతికితే, అయ్యా నీతిమంతులంగా ఎప్పుడు తీర్చబడతాం తెలుసా? దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని వినాలి, దేవునికి లోబడాలి, దేవుని సేవకులకి లోబడాలి, పెద్దలకు లోబడి నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నీతిమంతులు ఇల్లు ఏటట గొప్పదననిది అట. 10వ అధ్యాయం 16వ వచనం చదువు ఒకసారి. సామెతల గ్రంథమే 10వ అధ్యాయం 16వ వచనం, 10-16. నీతిమంతుని కష్టార్జితము, నీతిమంతుని కష్టార్జితము, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి, భక్తిహీనులకు కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. చూడండి, ఆ డబ్బులు నువ్వు ఎక్కడో దొంగతనం చేసి ఏదో అక్రమం చేసి సంపాదించుకొని వస్తాయట, ఆ జీతము అదట ఏం చేస్తుందట, ఆ ధనమట పాపమును పుట్టిస్తుందట. నీతిగా బ్రతుకుదాం. నీతిగా బ్రతకడం అంటే అర్థం ఏమిటి తెలుసా? ప్రభువుని అంగీకరించి, దేవుని ఒప్పుకొని, అయ్యా నీవే నీతిమంతురావు, నేను నీతిగా ఉండగలగాలి. కుటుంబాల్లో దేవుని మందిరానికి రావాలి, ప్రభు మందిరానికి రావాలి, వచ్చి వాక్యాన్ని వినాలి, సేవకుడు ఏం చెప్తున్నాడో దాన్ని అనుసరించి నడవాలి. అలా నడిచినప్పుడు నీతిమంతుల ఇల్లు మీదికట ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుల ఇల్లు అట ధననిధితో నిండిపోద్దట. నీతిమంతుల ఇల్లు అట ఏమంతో తింటాను. చదువు 10-16 చదువుతున్నావు కదా. నీతిమంతులు కష్టార్జితము జీవదాయకం అయిపోద్ది. కొడదామా చప్పట్లు, దేవుని స్తోత్ర. జీవదాయకం అయిపోతుంది. నేను ఇందాక చెప్పాను ప్రియులారా, ఈ 3 ఇయ్యగలిగితే, 3 క్రైస్తవ బిడ్డలు ఇవ్వగలిగితే ప్రియులారా, వాళ్ళు జీవదాయకం అయిపోతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఏ 3 తెలుసా? మొట్టమొదటిగా దేవునికి సమయాన్ని ఇవ్వగలగాల, తర్వాత హృదయాన్ని ఇవ్వగలగాల, తర్వాత ఆదాయమును కూడా ఇవ్వగలగాల. హల్లెలూయా. ఏటట, హృదయము, సమయము, ఆదాయము నీవు ఇవ్వగలిగితే దేవునికి స్తోత్రం. కానీ మనం సమయానికి రావట్లేదు, సమయానికి ప్రార్థన చేసుకోవట్లేదు. చాలా మందికి సోమరులు అయిపోయారు. ఏమైపోయారు? సోమరులు అయిపోయారు. దీవించేశాడు, ఇక మీదట నేను దీవించమని ప్రార్థించను, ఇంకా ఎప్పుడు సూదురు గాని. దేవునికి స్తోత్రం. దీవించండి ప్రభా పలానా కుటుంబాన్ని అంటే దీవిస్తుంటే అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు దేవుని మర్చిపోతున్నారు అన్నమాట, దేవుని మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే హృదయము, సమయము, ఆదాయము మనం ప్రభుకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రభు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే జీవదాయకం. చూడండి, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఎక్కడదో నేను సంపాదించుకొని, ఉదాహరణకు మీకు అందరికీ నేను చెప్తున్నాను, మీరు అందరూ ఎంతో కొంత కానుక ఇవ్వండి, మీరు అందరూ నాకు దశం భాగాలు ఇవ్వండి, మీరు అందరూ నాకు ఇది చేయండి అది చేయండి అని మీకు నేను తీసుకెళ్ళి నా ఇల్లు కడితే అదేమైతుంది? పాపం పుడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం పుడుతుంది. మిమ్మల్ని అందరినీ డొనేషన్ చేసుకొని, లేదా ఆ వచ్చుబడి ఆ సొమ్ముని తీసుకొని వెళ్తే నాకు పాపం పుడుతుంది, పాపం కలుగుతుంది. అందుకే నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరో అంటున్నారట, పాస్టర్ గారికి బానిసగా బ్రతకడం ఏట్రా అని. ఎవరికట? పాస్టర్ గారికి బానిసగా బ్రతకడం అంటే, ఏ రోజున నాకు 5 బస్తాలు 10 బస్తాలు బియ్యం తెచ్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేంటి ఎప్పుడైనా నా ఇంటి పనులు చేయించేసుకుంటున్నానా? ఎప్పుడు నా ఇంటి పనే చేయండి అంటున్నానా? తప్పు కదా. అవేనండి మీకు శాపాలంటే, అవే మీకు మీరే శాపాలు తెచ్చుకుంటారు. తెలిసి తెలియగా సేవకుని కోసం మాట్లాడేస్తారు. సేవకుని కొరకు మాట్లాడితే తిరుగులేదు, నువ్వు శాపం పొందుతావు. ఆ విషయంలో తిరుగులేదు.
ఎందుకంటే సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తాడు, సేవకుడు మీకోసం కన్నీరు కారుస్తాడు, సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తున్నందుకే ఈరోజు మీరు అనుకుంటున్నారేమో నా సామర్థ్యమే నా శక్తి అనుకుంటున్నారేమో మీరు. సేవకుడు ఒకవైపు ప్రభువా ఈ కుటుంబాన్ని, సంఘాన్ని, గ్రామాన్ని, ప్రాంతాన్ని, ప్రజలను దీవించు ప్రభు అంటే ఆశీర్వదించు. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యంలో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మూడో అధ్యాయము 26వ వచనం చదవండి. 3:26 చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనమా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి అనగా పాపము నుండి, కీడు నుండి, అపవిత్ర నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి ఏవి తాకకూడదు, ముట్టకూడదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించబడుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. సేవకుడిని ఊరకే మీ గ్రామంలో పంపించలేదు. సేవకుడిని పుట్టించి దుష్టత్వము నుండి, పాపము నుండి, నరకములో పడిపోకుండా మిమ్ములను ఆశీర్వదించడానికే సేవకుల్ని పంపించాడట దేవుడు. అది కదా ఇక్కడ రాయబడి ఉన్న మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు లేకపోతే రో గురు రో పెచని హిలాసరి ಎಂಬ ಹೀಗಗುಂಡ ಹಿ ಹಾಯನೆ ಎಂಬ ಇಮಿಂಗೆ ಆ ಬೇಟ್ರಿ ಹಾಯನೆ ಎಂಬ ಇಮಿಂಗೆ ಜೋಹರ್ ಕಹಿಯಾನೆ ಎಲ್ಲ ಕಿನತಾಯಿ ಮಾರೋ ಮಹಾಪುರು ನಮಿತ ತಾಯಿ సేవకుడే మీకోసం మెండాంకుతా ప్రార్థనకిన ఏ బేటరీన సపడకు వెచ్చా మహాపురు గౌరవంకి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, ప్రభు నీ నివాస స్థలాలను, మీ పాడి పంటలను, మీ పిల్లలను, మీ భవిష్యత్తును, మీ విద్యా బుద్ధులను, మీ పిల్లల చదువులను ఉన్నతంగా దీవించాలంటే సేవకుడిని పుట్టించి పంపించాడట. పుట్టించి అనే మాటలో 4వ మాటలో పుట్టినోట్లు ఏమని ఉంటుంది తెలుసా? లేపి తీసుకొచ్చాడు దొడ్డుకొండ నుంచి కొల్పరి ప్రాంతానికి. వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఊరకే నేను రాలేదు, ఊరకే ప్రియులు నాగేశ్వరరావు గారు నన్ను ఇక్కడికి నడిపించలేదు. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదండి. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. పాడుదామన్నారు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక ఇలలో నీ ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. లేపి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఏ సందులోనో గొంతులోనో, లేకపోతే ఏ నిరుపయోగంగానో, లేకపోతే ఏ యోగ్యత లేనివాడిగా ఉన్న నన్ను దేవుడు ఈరోజు లేపుకొని వచ్చాడు మీ దగ్గరికి. ఇక్కడికి వచ్చి పడేసాడు నన్ను. ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు దేవుని సేవకుడిని ఏం చేయాలి తెలుసా? సన్మానించాలి. మీరే సన్మానించుకోవడం కాదండి. నేను చెప్పకూడదవని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అవన్నీ మీకు చెప్పకూడదు.
కనుక తిమోతి పత్రికలో కూడా ఓ మాట రాస్తాడు. ఏమని రాస్తాడు తెలుసా? మీరు వాక్యమును విన్నారు గనుక ఆ వాక్యము విన్నవారు ఏం చేస్తారు తెలుసా? మీరు మంచి పదార్థములలో దేవుని సేవకుడికి కొంత ఇచ్చి దేవుని ఘనపరచుడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ ఈరోజు ప్రియులారా, దేవుని సేవకుని ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. ఈరోజు గురు ఇచ్చి మాట్లాడితే మాకు మీరు వా అబా జిక్కినా, వా అబా జిక్కినా, వా అయా జిక్కినా అని మాట్లాడతారా? ప్రియులారా గమనించండి. రాత్రింపగలు ఓకే గురు రాకనేసి గురు మింగే రాకని సభల రొండి నేర్చుదే శుక్రు నేర్చుకి సన్నర నేర్చుకి మంగళ నేర్చు ప్రేంక పేర దోబో. దేవునికి స్తోత్రం కలునుగాక, హల్లెలూయా. ఆ తర్వాత ముక్కు మేఘ ఏముండదు, మళ్ళా గలసి కాడివ్వాలి, మళ్ళా కోడికొక్కరు ఇవ్వాలి, మళ్ళా టిపిడి మంచి ఇవ్వాలి, అప్పుడు వస్తాడు మళ్ళా. కానీ ఈ సేవకుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఎన్నిసార్లు బాగులేపోయినా నీ దగ్గరికి వచ్చేవాడు సేవకుడే. సేవకుడిని సనిగేవంటే పుట్టగత్తులు లేకుండా పోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓకే, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మిమ్మల్ని ఏలుతుంటే, మిమ్మల్ని అలా చేస్తుంటే, వాణ్ణి దూషిస్తే మీకు శాపం వస్తుందో రాదు నాకు తెలియదు. నీతిగా బ్రతికే సేవకులకి మీరు మాట్లాడితే మీరే శాపం తెచ్చుకుంటారు. జాగ్రత్త. ఈరోజు నేను చెప్పకూడని మాట చెప్తున్నాను అన్నమాట. హల్లెలూయా. పుచ్చి జోలదు పునా సరే కాముగా ఉండిపోండి. నేను అందుకు అలాగే అంటున్నాను. ఇంకా తెలిస్తే మాట్లాడతాను, లేకపోతే లేదు. సంఘం ఏం చెప్తే అదే చేస్తానని నిర్ణయం చేసుకున్నాను. ఇంకా నా ఉద్దేశాలు నన్నేం అడగవద్దు. ఇంకా మీరే అడుక్కొని ఏది నిర్ణయం చేశాను. ఒక్క మాట నాకు అడగండి చాలు. అయ్యా మీకు ఈరోజు ఈ డేట్ నాకు ఖాళీ ఉందని అడగండి. మీరే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలంటే ఒక నాయకుడు ఉంటాడు. ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు తెలియజేసిన తర్వాత అలా నడుస్తామంటే అప్పుడు మీరు ఈ ధర్మశాస్త్రమును అనుసరించి నడిస్తే అప్పుడు మీరు ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నీతిమంతుల గుడారానట దేవుడు ఆశీర్వదిస్తాడట ప్రియులారా. నీతిమంతుల కుటుంబానట ధననిధితో నింపుతాడట ప్రియులారా. నీతిమంతుల కుటుంబం అట గొప్ప జీవాదాయకం అయిపోతుందట. నీతిమంతుల కుటుంబం అట గొప్ప ఆశీర్వాదాలు పొందుతుందట. సేవకుని ఎందుకు పంపించడం అన్నాయో మీకు ఇక్కడ తెలుసా? ఆయన మిమ్మల్ని మీ మష్టత్వం నుండి, మీ మలినం నుండి, దుష్టత్వం నుండి మళ్లించడానికి, పాపములో పడిపోకుండా, ఏమండి ఎక్కడ మీరు బలహీనులు కాకుండా ఉండడానికి సేవకుడిని మీ మధ్య ఏం చేశాడు? పంపించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు అసలైన మాట మీరు చదవబోతారు. చదవండి. యోబు గ్రంథం 15:34 మాట నేను మొన్నటి దినాల్లో గుర్తు చేశాను. కానీ ఈరోజు కుటుంబ ఆశీర్వదించబడాలంటే, కుటుంబాలు దేవుని బిడ్డలు కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు దీవించబడాలంటే మొదటిది ఏం చేయాలట? నీతిమంతులంగా ఉండాలి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన దీవిస్తానని వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, నీతిమంతుల ఇల్లు అట గొప్ప ధననిధి అని తెలియజేశారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో నీతిమంతులట గొప్ప జీవాదాయకము, నీతిమంతుల కష్టార్జితం గొప్ప జీవాదాయకం అని రాశారు. చదవండి యోబు గ్రంథం 15:34 చదవండి. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచగొండుల గుడారమును అగ్ని కాల్చివేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లంచగొండుల గుడారాన్ని అట అగ్ని కాల్చివేస్తుందట. అగ్ని కాల్చివేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? డైరెక్ట్గా అగ్ని వచ్చి కాల్చేస్తుందేమో, ఏదైనా బాంబు పెట్టి బెల్చేస్తారేమో, ఏదైనా గన్ను తెచ్చి కాలుస్తారేమో అనుకుంటున్నారు మీరు. భక్తిహీనుల కుటుంబం అట నిస్సత్తు అయిపోతుంది. అక్కడ శక్తి ఉండదు. సాతాను దూరిపోతాడు, అక్కడ అపవాది దూరిపోతాడు, అక్కడ ఏవేవో దూరిపోతాయి ప్రియులారా. ఒక్క సాతానుడట ఒక దూరమున పోయి 7 దయ్యాలు తీసుకొని వస్తాడట. నిస్సత్తు అయిపోతుంది, సత్తు ఉండదు, భక్తి లేదు కదా అక్కడ. భక్తి చేస్తున్న నీ ఇంటికి ఏమండి నిస్సత్తు అయిపోతుందట. నిస్సత్తు అయిపోతుంది. ఏముండదు ఇంక అక్కడ, బలం ఉండదు ఇంక. అందుకే కుటుంబాల్లో సాతానుడు ఇలాగొచ్చి చూస్తూ ఉంటాడట. ఎవరింటికి దూరిపోదాము, ఎవరింటికి వెళ్దామని పేతురు పత్రికలో రాస్తాడనమాట. ఏమని రాస్తాడు తెలుసా? ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహం వల్ల అపవాది తిరుగుతున్నాడట. ఆ మాటకి నేను ప్రియులారా ఇక్కడ ఇలా చూస్తూ ఎక్కడికి వెళ్దాం? ఉదాహరణకు ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఈయన ప్రార్థన చేస్తాడు కదా, పారిపోతాడు. ఉదాహరణకు ఏలియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకుందాం, అక్కడ పారిపోతాడు. ఇంకా ఎవరైనా కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే ఆ కుటుంబాలు ఇది నాకు కావలసిన ఇల్లు అని చెప్పి అక్కడికి వెళ్ళి దూరి కూర్చుంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్ద ధనవంతుల దగ్గర సాతానుడు
దూరిపోతుంటే ఒక అడుక్కో తినే ముసలమ్మ గుడిసెలో సాతాను దూరలేకపోతున్నాడట. పెద్ద పెద్ద ధనవంతులు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చిన్న? పెద్ద పెద్ద ధనవంతులు ఏం చేస్తారు తిమోతి? పుల్లుగా తిని హ్యాపీగా బెడ్ మంచాల దగ్గర పడుకొని ఉంటారు. ప్రార్థన లేదేముండదు. సైతానుడు, ఇదే రోజు మంచి బెడ్ వేసారు నాకని వచ్చి చక్కగా మీతో కూడా కలిసి పడుకుంటాడు. ఒక పేద విధవరాన్లంట, తినడానికి తిండే లేదు. అన్ని ఇంట్లకి తిరిగి వెళ్ళి అక్కడ అన్నింట్లకి దూరిపోయి వాళ్ళని చిక్కడం గిల్లడం చేసి వెళ్ళిపోతుంటే ఈ అడుక్కో తినే ఈ అమ్మ దగ్గరికి మాత్రం, ఈ బామ్మ దగ్గరికి సాతానుడు వెళ్ళాట, దూరలేకపోతున్నాడట. ఏంటి నేను ఈ కుటుంబంలో దూరలేకపోతున్నాను, అన్నింట్లకి దూరాను కానీ ఇక్కడ ఏముంది అని ఆశ్చర్యపోయిందట సైతానట. చూస్తేట లోపల మోకారించి స్తోత్రం 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 చెప్పండి, స్తోత్రం 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 మెండాంకుతాం, స్తోత్రం 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 స్తుతుల మీద ఆసీనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుండే ప్రభువా నా ఇంటిలోనికి రండయ్యా, నా ఇంటిలో ఉన్న శాపాన్ని కొట్టివేయండి అయ్యా, నా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మలను తీసివేయండి అయ్యా, ప్రతి బలహీనతలను తీసివేయండి అయ్యా అని స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి జాన్సన్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రీబాలబా ఓ రికదరబల షందలరబా దురిబలబలబా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు 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 ప్రభువా. నీ కార్యమును మీరు జరిగించండి ప్రభువా, అద్భుతం మీరు జరిగించండి. ఎవరు చేయలు దించవద్దు. స్తోత్రం అని చెప్పి ఈ రోజు నుండి మీ ఇంటికి పిలుచుకొని పోండి. ఈ రోజు మీ దేవుణ్ణి పిలువండి. నా దగ్గరికి రండి అయ్యా, నా హృదయంలోనికి రండి అయ్యా, ఓ నా యొక్క కుటుంబాలోనికి రండి అయ్యా. నా కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుంది, నా కుటుంబంలో దరిద్రత ఏలుబడి చేస్తుంది, నా కుటుంబంలో ఏవో దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి ప్రభువా. అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. గట్టిగా పైన సపట్లు కొట్టాలి, పైనే సపట్లు కొట్టాలి. హల్లెలూయా రీబాలారా షందాలారా. ఓ నాలో నుండి, నా హృదయములో నుండి యేసు నామములో శాపము పోవునుగాక. కుటుంబములన్నీ కూడా ప్రభువా ఓ తన నిధితో నింపుదువు గాక నాయనా, ఆరోగ్యముతో నింపుదువు గాక నాయనా, ఆశీర్వాదముతో నింపుదువు గాక నాయనా, నీ శక్తితో నింపుదువు గాక నాయనా, నీ అభిషేకముతో నింపుదువు గాక నాయనా. ఇప్పుడే ఓ రీబాలారా ఓ రాజాలారా షందాలారా. పరిశుద్ధ ఆత్మ కార్యాలను జరిగించండి. ఇప్పుడే దైవికమైన అభిషేకం రిలీజ్ అవునుగాక, యేసు నామములో రిలీజ్ అవునుగాక. గట్టిగా సపళ్ళు కొట్టండి. ఓ రాబా లాబా దురాబాల శబలరబరబరబరబరబ. గట్టిగా స్తుతిద్దాం. ఓ స్తుతించండి. మీ ఇంట్లో స్తుతి తీసుకొని వెళ్ళండి. మీ కుటుంబంలో బలమును పొందండి. హల్లెలూయా రీబా లాబా శబరబరబరబరబ. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ కుటుంబాన్ని ప్రభు దీవించాలనుకుంటే, ఇదిగో భక్తిహీనుల కుటుంబాన్ని నీ సత్తువగిపోతుందట. లంచగొండులతో గుడిని కట్టిన గుడారమట అగ్నితో కాల్చివేయబడని తెలియచేస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. రీబాలాబా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపమని చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపమని చెప్పండి. ఆత్మతో నింపమని చెప్పండి. ఆత్మాభిషేకముతో నింపమని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రీబాలారాబా షందాలారాబా. గట్టిగా ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? అన్య భాషలు మాట్లాడదామా? హోలీ స్పిరిట్ హల్లెలూయా బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. గట్టిగా నొప్పి ఉందా, గడ్డ ఉందా, తల నొప్పి ఉందా, నడుము నొప్పి ఉందా? యేసు నామములు ఇప్పుడు పోతుంది. అది గట్టిగా థ్యాంక్ యూ లార్డ్. చెయ్యి నొప్పి ఉందా, నడుము నొప్పి ఉందా, కాళ్ళ నొప్పి ఉందా, ఏ బంధకాలున్నా యేసు నామములో తెంచివేయబడునుగా. ఓ రీమాలారాబరబరబరబరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామములో అభిషేకించబడండి. ఆత్మతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి, దేవుని శక్తితో నింపబడండి. నీలో ఉన్న టైఫాయిడ్, నీలో ఉన్న మలేరియా, నీలో ఉన్న డెంగ్యూ, నీలో ఉన్న బలహీనతలన్నీ యేసు నామములో పోవునుగా. హల్లెలూయా. స్తుతించు. నీ భార్య ఎక్కడ
ఎక్కడున్నా, నీ భర్త ఎక్కడున్నా, నీ బిడ్డలు ఎక్కడున్నా ఇప్పుడు స్వస్థత కలగాలని స్తుతించు, స్తుతించు, స్తుతించు. హో రీ బా లా బా. యేసప్పా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సరిగా కూర్చోండి. హల్లెలూయా. ఎన్నో కొన్ని విషయాలు ఉన్నాయి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించాలని, కానీ మీరు దానికి సాకారంగా ఉండాలి. శక్తితో నింపబడిన వారు ఎంతమంది నేను శక్తి పొందుకున్నాను అన్నవారు చేయొద్దండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు మీ కుటుంబాల్లో అప్పుడుంటే దయ్యమా, దురాత్మ, పాపమా ఏవి మీ దగ్గరికి రావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువునానై సార్, చదువు బాబా, మాట చదువు బాబు. భక్తిహీనుల కుటుంబము నిసంతువగును, లంచగొండుల గుడారములను అగ్నితో కాల్చివేయును. శక్తి నీ కుటుంబాల్లో ఉండాలంటే, ఆశీర్వాదం నీ కుటుంబాల్లో ఉండాలంటే నేను చెప్తున్నాను ప్రియులారా, భక్తిహీనత నీ ఆశీర్వాదానికి కారణము, రక్తహీనత నీ ప్రాణానికి ప్రమాదం. దేవునికి స్తోత్రం. భక్తిహీనత నీ ఆశీర్వాదానికి ప్రమాదం, రక్తహీనత నీ ప్రాణానికి ప్రమాదం. కనుక భక్తి చేయండి, భక్తి చేయండి, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. కాల్ చేస్తాడు, లేకపోతే శ్రమలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, కాలిపోతుంటాం. భక్తి చేయకపోతే కుటుంబాలని చిన్న భిన్నాలు అయిపోతాయి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఏమండి లాని పోనివి వస్తూనే ఉంటాయి. అందుకేనండి కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాయి. 21వ అధ్యాయం 26, 27 వచనాలు, సామెతల గ్రంథమే 21వ అధ్యాయం 20. చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. అక్కడే ఇచ్చుట కొరకు రాయబడి ఉంటారు. 21వ అధ్యాయము 26, 27. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. ఇచ్చింది ఏదైనా సంతోషంగా ఇయ్యాలి తల్లి, నీతిగా. ఇదేనయ్యా ఉంది, ఇచ్చింది ఏదైనా. ఆలోచనలు పుడుతున్నాయట చూడండి, భక్తిహీనులకు ఆలోచనలు పుడుతున్నాయి, దినమెల్ల ఆశలు పుడుతున్నాయట. నీతిమంతులు వెనుతీయక ఇచ్చుచుండును. భోజనము లేకపోయినా బ్రతకవచ్చు, నీరు లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ఆశ లేని మనుషుడు బ్రతకలేడు. ఆశలు పుడుతూనే వస్తుంటాయి. నా కూతురు కోసం లేదా నా సంఘం కోసం నేను ఆలోచిస్తాను. నా సంఘస్థులు మంచి ఆరాధకులు అవ్వాలి, నా సంఘస్థులోనే కీబోర్డ్ ఫ్యాడ్ లేవాలి, నా సంఘస్థులోనే గొప్ప వాక్యం చెప్పేవారు లేవాలి, నా సంఘస్థులోనే, నా సంఘ బిడ్డల్లోనే ఇటువంటి వారు పుట్టాలి, స్త్రీలు ప్రార్థన పరులు పుట్టాలి అని చెప్పి నేనేం చేస్తుంటాను, నా ఆశ ఉంటుంది. తిమోతి వాళ్ళు ఆలోచిస్తుంటారు, మాకు పిల్లలు పుడితే బాగుండును, లేదా ఇదిగో సంఘ పెద్దగా ఆలోచిస్తారు, నా కుమార్తెకి జాబ్ వస్తే బాగుండును, లేదా నా కొడుకులు మంచిగా చదివితే. ఆశలు ఉంటాయా లేదా? అందుకే ఆ మాట చదువుతున్నాడు. చదవండి ఇంకొకసారి 26వ. దినమెల్ల ఆశలు పుట్టించును, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనలు అర్పించినట్లా అవి మరీ హేయములు. ఇంకా దురాలోచనలు. హియా జీవుటే హీతి సరోడే మరీ హేయములు. అందుకే నీతిమంతుల కోసం నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను మీకు. నీతిమంతులు ఇల్లట తన నిధితో నిండిపోద్దట, నీతిమంతులు ఇల్లంట శాపం కొట్టివేయబడుతుందట. నీతిగా బ్రతకాలి, విషయాన్ని మీరు ఆలోచించారు. నీతిగా బ్రతకాలి. నీతిమంతుడు దేవుని మందిరాన్ని విడువడు, వాక్యాన్ని విడువడు, ఏమండి దేవుని సన్నిధిని విడువడు. ఆయన పరిశుద్ధంగా ఉంటాడు. ప్రభు బల సంస్కార ఆరాధనలో ఆయన ఏడ్చి పరిశీలించుకొని వారు దేవుని సన్నిధికి వచ్చి తింటారు. అదండి నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు. అందుకే రాసుకోండి, హృదయములో దాసుకోండి.
ఆ తర్వాత పంట కోసుకోండి, రాసుకోండి, హృదయములో దాచిపెట్టుకోండి, తర్వాత పంట కోసుకోండి. వినరండి సరిగ్గా. హెచ్చే గామస్తుడు నుంచి మీకు వాక్యం వేస్తాయన ఒక్క రోజున బట్టలు మొత్తం మాసిపోతాయి. శక్తి కొలిది లోపల నుంచే మాట్లాడుతుంటాను నేను. పైన మాట్లాడితే చెమట రాదు, ఏమి రాదు నాకు. మీకు అర్థం అవ్వాలి. బండ గుండెలు మోడుబారిన హృదయాలని బద్దలవ్వాలంటే అట్లాంటివి మాట్లాడాలి. నాకైతే అలాంటివి ప్రసంగాలు కావాలి. సేవకుడు వచ్చి నెత్తి మీద గుద్ది వాక్యం చెప్పాడు నాకు ఒక సేవకుడు. ఎవరు తెలుసా? రాల్స్టన్ గారు. ఎవరు? రాల్స్టన్ గారు. ఆ రోజేనండి సంఘ పెద్ద గారు చెప్తే నమ్మాను, నమ్మరు. ఈ రోజు వరకు నేను మొలతాడు కట్టుకోలేదు. ఆయన వచ్చి ముఖం మీద గుద్ది నన్ను తల మీద పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు మొలతాడులని తెగిపోయాయండి. ఒక్క రోజైనా పిలవాలని నాచుకుంటున్నాను. ఆయన వస్తే చేతికి పెట్టడమే ₹1,00,000 ఉండాలి. మరి గుండెలు జారిపోయి ఉంటాయి. ఎవడిస్తాడంత ₹1,00,000 అంటే? ఆశీర్వాదాలు కావాలంటే నీతిమంతులట ఇవ్వడానికి వెనక తీయరు. దేవునికి స్తోత్రం. రాల్స్టన్ ప్రార్థన చేసినప్పుడు అండి, మీరు డొబెల్క పరల అవసరం ఇల్లే, మీరు నాన్న హాతిసారి ప్రైజ్ గాడ్. ఎందుకు డొబెలి మరి ప్రెసిడెంట్ గారు టెటలు మడజాచాలి? లేదు, అవసరం లే. అవి కూడా శాపంగా మారుతాయి. ఉంజే మారో సొకొరడు రొక్క దొసకొడతిదే ఉంజే మారో సొకొరడు రొక్క. ఇవి శాపానికి సాదృశ్యం. శాపం హబ్బుల మచ్చే ఉంచే డంబాచే ఇంజ అనిపితే ఆ రోజు నుండి నేను కట్టుకోవడం మానేశాను. హల్లెలూయా. అదండి, అందుకే నీతిమంతులంట అట్లా జీవిస్తారట, ప్రభు కోసం బ్రతుకుతారట. ఇంకో మాట చదువుదాం. దేవుని 11:24 చదవండి ఒకసారి. 11:24 ఏమి ఇవ్వాలట మనము? హృదయము, సమయము, ఆదాయం. ఈ 3 ఇస్తే ప్రభు అద్భుతంగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఏమి ఇవ్వాలటయ్యా బాలకృష్ణ గారు? హృదయము, సమయము, ఆదాయం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, పిల్లల్ని, నీ పాడి పంటల్ని, ప్రయాణాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. చదువుదామా? 11:24 చదువుదామా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. తగినంత కూడా చూడండి. వెదచల్లి అభివృద్ధి పొందిన వారు కలరట. తర్వాత తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమికంటే ఏమి లేకుండా ఆకలికి కరువుకు వచ్చిన వాళ్ళు ఉన్నారట. వెదజల్లి అప్పుడు కొయ్యాలి. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ప్రియులరా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా ఇవ్వవలసిన దశంభాగం కన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తక్కువ ఇచ్చి వస్తారు. మీకు దశంభాగాలు ఇవ్వమని చెప్పట్లేదు సుమా. దయచేసి యూట్యూబ్ వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులకు మీరు మీ ప్రేమతోనే మీరు చేయండి. మీ సంఘాలకు మీ ప్రేమతో మీరు చేయండి. సేవకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎవ్వరు బలవంతం చేయరు. ఏ సేవకుడు మిమ్మల్ని బలవంతం చేయడు. దేవునికి స్తోత్రం. కానీ వెదజల్లి అభివృద్ధి పొందుతారు, తక్కువ ఇచ్చి లేమిడికి కలవారు కలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రాసుకోండి, మీ హృదయములో దాచుకోండి, పంట కోసుకోండి. దేవునికి స్తోత్రం. 12:2 మాట చదువుదామా ఒకసారి? 12:2 త్వరగా. సత్పురుషునికి యెహోవా కటాక్షము వస్తుందట. దేవుని కనికారం వస్తుందట. ప్రభు కనికారం వస్తుందట. అందుకేనండి మనం దేవుని సన్నిధికి రావాలి. కుటుంబాలని ప్రభు దీవించాలంటే ప్రియులరా ఎలాగుండాలట తెలుసా? నీతిగా మనం ఉండాలి, భక్తిహీనులుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవరంగా భయభక్తులు కలిగి నిత్యం ప్రభు సన్నిధిని వెతుకుతూ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 28-22 గొప్ప అక్కడంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవంతులుగా చేయను, మీ చేతుల కష్టార్జితము ఎక్కువ కాదు అని రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. 28-22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదట అండి. తనకి దరిద్రత వచ్చునని తెలియదట. సంపాదించేసుకోవడానికి చూస్తూ ఉంటాడు అనమాట. ఇదిగో అదిగో అని చెప్పి చాలా రకాలుగా అండి. 15-16 చదువుతావా ఒకసారి?
సామెతల గ్రంథమే. ఇంకా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. ముంజే హిలా కట్ట నిమితాయి వాడిని పాస్టమ్మ గారికి నేను చెప్తూ ఉంటాను, కొంచెం ఉంటే చాలు నాన్న, కొంచెం ఉంటే చాలు. భక్తి చేయండి. భక్తి చేసేవాడు దేవుని కోరుకుంటాడు, పిలుచుకుంటాడు, నీతిగా బ్రతుకుతాడు. మనకెందుకో లేనిపోను అని చెప్పి నీతిగా బ్రతుకుతాడు. ఆకలితోనే చచ్చిపోదాం అయితే అయినా ప్రాబ్లం లేదు. చక్కగా ప్రభు సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. అప్పుడు మిమ్ములు మీ కుటుంబాల్ని ప్రభు దీవిస్తాడు. రావాలా దేవుని సన్నిధికి పరుగున రావాలా. అప్పుడే అమ్మ. ఇప్పుడు ఉదాహరణకు సంఘ పెద్ద గారు వాళ్ళ ఇంట్లో అక్కడ ఏదో పని తీసుకెళ్ళాడు అనుకుందాం. పని తీసుకెళ్తే అక్కడ నేను పని చేసేది నన్ను చూడాలి, నా పని తత్వాన్ని ఆయన చూడాలా. అప్పుడు రేపు మళ్ళా పిలుస్తాడు. మీ కష్టాన్ని కూడా ప్రభు చూడాలా. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారు, నువ్వు కష్టపడి చదవాలా. నేను అందుకే అంటాను రోబోపికే బాగా చదివితేకే మా కుమణేకే చదివితే ఉద్యోగం వాతకే డొకరికి బృంగ హతిస్తేకే. చల్లి చంజులు వాళ్ళ కోసం అప్పులు చేసి కట్టిన డబ్బులు అట్టండి ఉరి వేసేసుకొని చచ్చిపోయారటండి. నేను అందుకే చెప్తున్నాను, కష్టపడి చదవండి. ఉద్యోగం వచ్చిన తర్వాత 5-10 సంవత్సరాలు ఉండి మీ తల్లిదండ్రులకు చక్కగా ఇచ్చేసి సంతోషపెట్టి ఇప్పుడు వివాహం కొరకు సిద్ధపడండి. అది కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారమైన వివాహాలకు వెళ్ళండి. అప్పుడు మీరు జీవితాంతం సంతోషిస్తారు. ఎవడు నాకు ఇష్టపడ్డాను అదిగో ఇదిగో ఊసి ముక్కు వాడే అయితే బాగుండు అనుకుంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడే గబ్బర్ సింగిల్ ఆటవాడు, ఈడే లబ్బర్ సింగిల్ ఆటవాడు అంటే కుదరదు. ఇంకా మీ కుటుంబాలు ఇంకా అయిపోయినట్టే. చివరికి ఆ తల్లిదండ్రులు ఏమైపోయారట నాన్న, వాళ్ళు వెళ్ళి మా అమ్మాయి అప్పు చేసింది అంటే చదివించాం కదా, చక్కగా ఉద్యోగం చేసి తీర్చుకుంటుందేమో అనుకుంటే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి. బాబురావు, భార్యాభర్తలు కూర్చొని మాట్లాడతారా? మీరు ఇద్దరు కూర్చోంటారా? పక్కన కూర్చోంటావా? తల గంగిరెద్దులాగా పాంగివారు అంటే అది అలాగే ఊపుతుంది, తోలు కొమ్ములు అవి. కూర్చొని మాట్లాడతారా? ఏలియా మీరిద్దరు కూర్చొని మాట్లాడతారు. ప్రెసిడెంట్ గారు మీరిద్దరు కూర్చొని భార్యాభర్తలు అలా మాట్లాడలేకపోతే మనమాట నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయామాట. ఏ స్థితికి? నులివెచ్చని స్థితికి. ఏ స్థితికి నాన్న? నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయామాట. కూర్చొని ఈరోజు ఏం చేద్దాం, ఈ సంవత్సరం ఏం చేద్దాం, ఎక్కడ ఏ పంటలు చేద్దాం, ఎట్లా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామా లేదా పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాం, మనం దేవునికి ఏమి ఇస్తున్నాం, మనం ఇట్లా మనం పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకుంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మా కుటుంబాల్ని దేవుడు దీవించాలంటే అయ్యా ఎలా మేము ఉండాలో అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ